విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. హలో బ్రదర్, హాయ్. మీ పేరు? నా పేరు దయాసాగర్. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా నాకైతే అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏ విధంగా అవి కూడా బాగా నడుస్తుందని చెప్పి అనుకుంటున్నా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నాకు కొంచెం రేవంత్ రెడ్డి గారి మంచి సాటిస్ఫైడ్ అనిపిస్తుంది అనమాట. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా, మరి దీని గురించి మాట్లాడితే ప్రజలు అంటారు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నాడు. మరి 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పేసి ఇంకొక గ్యారెంటీ కూడా సరిగా అమలు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 6 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పన్నారు. 6 లక్షలు వచ్చినాయా? 60,000 వచ్చినాయి. మన మిగతా ఎగిరిపోయినాయి. సో వన్ బై వన్ జరుగుతున్నాయి కదా. మేజర్ గా బస్ గ్యారంటీ అన్నారు, సో అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అన్నారు, అది కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. సో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం వెళ్ళి పెట్టుబడులు తీసుకోవడం జరుగుతుంది. పథకాలు ఏవి అని అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ పే చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు? సో ఆయన వర్క్ ఆయన చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంది, మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి అంటున్నారు. కాన్సన్ట్రేషన్ మొత్తం మూసి మీద ఉంది. మనస్ఫూర్తిగా చెప్పండి, మూసి ప్రక్షాళన అనేది జరిగే పని అంటారా? 1,50,000 కోట్ల పెట్టుబడులతోటి అది చేస్తారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు రుణమాఫీ అనేది అసలు జరుగుద్దని చెప్పి ఎవరైనా అనుకున్నారా? సో రుణమాఫీ చేయలేదా? సో ఇది కూడా ఎందుకు కాదనుకుంటారు? సో ఆయన సంకల్పిస్తే కనుక 100% చేస్తారు. ఆయన ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఈ 6 గ్యారంటీలు ఏవి అని అడిగితేనే బడ్జెట్ లేదని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు. మరి 1,50,000 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన ఏ విధంగా చేస్తారంట? తీసుకొస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు. అవసరమైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి సేల్ చేసైనా సరే ఆయన చేయాల్సినవి కూడా 100% చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో గత ప్రభుత్వంలో కూడా రాష్ట్రానికి ఫండ్స్ లేకపోతే కనుక భూములు అమ్మి కానీ గవర్నమెంట్ వాళ్ళ జాబ్స్కి శాలరీస్ ఇవ్వకుండా సో ప్రజలకి రుణమాఫీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. రుణమాఫీ చేశారని చెప్పేసి మీరు అంటున్నారు, రుణమాఫీ అందరికీ అందలేదని చెప్పేసి రైతులు అంటున్నారు. ఏది నిజం? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరైనా సరే పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా చెప్పిస్తారనమాట. సో చెప్పింది కొంతమంది, అందరూ కూడా కాదు. ఎక్కడో 10% 20% కాకపోవచ్చు. సో వాళ్ళకు కూడా ఏంది, కొన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం, సో ఆయన చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఉండడం, సో కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. సో దాని మీద కూడా ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మరి రుణమాఫీ చేసి రైతు భరోసాని ఎగరగొట్టి మా కడుపు మీద కొట్టాడని చెప్పేసి రైతులు అంటున్నారు. ఇది ఎంతవరకు? సో రైతు భరోసా దానికన్నా రుణమాఫీ అనేది చాలా గ్రేట్. ఇప్పుడు రాష్ట్రం దగ్గర ఫండ్స్ లేవు. సో ఆల్రెడీ బీజేపీ వాళ్ళ దగ్గర, మోడీ గారి దగ్గర రాష్ట్రానికి ఫండ్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో రాష్ట్రం మొత్తం అప్పుల పాల్లో ఉంది. సో విద్యుత్ పరంగా కానీ వాటి వడ్డీలు కట్టడం దానికే సరిపోతుంది. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు, సో అవన్నీ పెండింగ్లో పెట్టేసి వెళ్ళిపోయారు. సో దాని ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది. సో కొత్త ప్రభుత్వం ఫండ్స్ కావాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఏమైనా ఫండ్స్ ఏమైనా వస్తే కనుక వాళ్ళు చెప్పిన అన్ని కూడా చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు అప్పులు చేశారని అంతకు ముందే తెలుసు. మరి ఉచిత వాగ్దానాలన్నీ ఎందుకు చేశారు మరి రేవంత్ రెడ్డి? సో కేసీఆర్ గారు అప్పులు చేశారు. ఇప్పుడు మరి కేసీఆర్ గారు వాగ్దానాలు చేయలేదా? ఆయన కూడా పవర్లోకి వస్తే ఆయన కూడా చేయాలి కదా మరి. సో ఆయన చెప్పారు, చేస్తారు కదా, కొంచెం టైం పడుతుంది. సో ఆయన నేను చేయను, నా దగ్గర డబ్బులు అనలే కదా, చేస్తా అని చెప్పి అంటున్నారు కదా. సో కొంచెం లేట్ అవుతామో కానీ పథకాలు అనేది పట్టాల మీద తీసుకొస్తారు. గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండదు? సో కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే కనుక హైదరాబాద్ పరంగా అయితే మంచి డెవలప్మెంట్ ఉంది. బట్ రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ పరంగా అయితే ఆయన అంత డెవలప్మెంట్ చేయలేదని చెప్పి అనుకుంటున్నాం అనమాట. అంటే కేసీఆర్ గారిని ఎదుర్కోలేకే రేవంత్ రెడ్డి గారు అక్రమ కేసులని పెట్టిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారిని ఢీకొట్టాలంటేనే గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ అనేది చాలా మంది లేదు. సో రేవంత్ రెడ్డి గారు ఆ గట్స్ తోనే అంత పెద్ద కేసీఆర్ గారిని ఎదుర్కొన్నారంటే నార్మల్ మ్యాటర్ కాదు. సో కేసీఆర్ గారు చేయలేదని చెప్పట్లేదు, ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తారు. ఒక కళ్యాణ లక్ష్మి కానీ, మన హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఉద్యోగాలు కానీ ఆయన కూడా చేశారు. బట్ కొన్ని డిస్ట్రిక్ట్స్, కొన్ని ఊర్లోనే ఎక్కువ పట్టించుకోవడం సరికి అందరికీ వ్యతిరేకత అనేది ఎక్కువ ఫామ్ అయింది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గారు జైలుకి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటలేదు భయ్య. ఎందుకంటే కేటీఆర్ గారికి ఉన్న లీగల్ టీము వాళ్ళకు ఉంది. సో కేటీఆర్ గారు జైలుకి వెళ్ళడం అనేది అంత తొందరగా అయ్యే పని అయితే కాదు. ఏమో మోడీ గారు తలుచుకుంటే వెళ్ళొచ్చామో కానీ అంత ఈజీగా అయితే కేటీఆర్ గారు వెళ్ళారు అని చెప్పి అనుకుంటున్నాను. బికాస్ ఆయన లీగల్ టీం గట్టిగా ఉంది. సో ఆయన ఒక ఎడ్యుకేటెడ్. సో ఆయన ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, ఎట్లా తేవాలో తెలుసు. సో కవిత గారిని కూడా జైలు వేసి మళ్ళీ ఎట్లా రిలీజ్ చేయడం కూడా చేశారు. సో కేటీఆర్ గారు జైలుకి వెళ్ళడం అనేది అసంభవం అని చెప్పి అనుకుంటున్నాను. హలో బ్రదర్, అన్న ఎక్కడ మీది? మాది వరంగల్. మీ పేరు? నవీన్.
ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటావు మరి? ఇప్పటి వరకు అయితే చాలా బాగానే ఉంది. చాలా బాగుందని చెప్పేసి నువ్వు అంటున్నావు, ఏం మంచిగా లేదని చెప్పేసి బయట ప్రజలు అంటున్నారు. ఇందులో ఏది నిజం అంటావు మరి? అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే 6 గ్యారంటీలు అన్నాడు, 6 నెలలనే అమలు చేస్తా అన్నాడు, మరి ఏం అమలు చేస్తలేడని చెప్పేసి అంటున్నారు కదా, ఇది ఎంతవరకు? అది టైం పడుతుంది దేనికైనా, సడన్ గా అంటే ఏది రాదు కదా మనకి, ఏదైనా క్రమేపీ ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. అంటే 6 నెలలనే చేస్తా అని చెప్పేసి ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అట్లా ఏముండదు, టైం పడుతుంది. టైం పడుతుంది. దేనికైనా అంతే, ఏ సీఎం అయినా అంతే టైం పడుతుంది, అనగానే ఎవరు చేయరు కదా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంద్ చేసిండు, రుణమాఫీ చేసిండు 1,00,000 రూపాయలు, అంటే రైతులకు అన్ని విధాలుగా మంచి చేసిండు అని చెప్పేసి అన్నారు అందరు. ఈ అయ్యే వాళ్ళకి అయ్యింది, అందరికి కాలే కదా. ఏదైనా కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు 10 మందికి అన్నం పెడతా అంటే 10 మందికి పెట్టలేం కదా, 9 మంది 8 మందికి పెడతాం. ఏదైనా అంతే.